సికిల్ సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదని జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఉన్నత పాఠశాల నందు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి గాలి, నీరు, చర్మము గాని ఆహారపు అలవాట్ల వల్ల గాని సంభవించదని, ఈ వ్యాధి జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి గాలి, నీరు, చర్మములైన వాటి ద్వారా రాదని, ఆహారపు అలవాట్ల వల్ల సంభవించదని, జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని తెలియజేశారు. జన్యుపరంగా వచ్చే వ్యాధి మాత్రమే. ఈ విషయంలో మీరు అందరూ స్పష్టంగా ఉండాలి. అంటువ్యాధి మాత్రం కాదు, జన్యుపరంగా వచ్చేది మాత్రమే. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఈ వ్యాధి బారిన పడిన వారు కంగారు పడవలసిన అవసరం లేదు. గవర్నమెంటు, హెల్త్ డిపార్ట్మెంటు యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపడతారు. ఈ వ్యాధి బారిన పడిన వారిని చూపిస్తే ప్రభుత్వం వారికి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో